చట్ట ప్రకారం మీరు వెళ్తామంటున్నారు కానీ లీగల్గా పూర్తి డాక్యుమెంటేషన్ కూడా రాజ్ తరుణ్ పేరునే ఉంది, ఈ విల్లా పూర్తిగా ఆయన పేరు మీద ఉంది కాబట్టి లీగల్గా మీకు రైట్స్ లేవని కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. తల్లిదండ్రుల వాదన కూడా అదే. దీనికి ఏం చెప్తారు మీరు? లీగల్గా లేవని మీకు ఏ న్యాయవాది చెప్పాడండి? ఒకసారి మీరు చెప్పండి. పోనీ మీ దగ్గర ఫోన్ ఉంటుంది, గూగుల్ ఓపెన్ చేసి చెప్పండి. వాళ్ళు ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తున్నారంటే, తాళి కట్టిన దానికి ఎవిడెన్స్ లేవంటే మేము వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. గుళ్ళో పెళ్లి చేసుకున్న 3 నెలల తర్వాత ఇంట్లో చెప్పుకున్నాము. మేము చౌదరీస్, వాళ్ళు బ్రాహ్మిన్స్. చౌదరీస్ ఏ క్యాస్ట్ వాళ్ళకైనా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఉంటుంది. అండ్ 19-20 ఏళ్ళ వయసులో క్యాస్ట్ ఏముంటుందండి? ఫస్ట్ ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. మేము అలాగే చేసేసుకున్నాం. 3 నెలల తర్వాత చెప్పుకున్నాము. చెప్పిన సెకండ్ డే వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఆశీర్వదించారు, దండలు మార్చుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఒక్కటి మాత్రమే వినాయక చవితి మేము సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ప్రతి వినాయక చవితి పేరెంట్స్ సమక్షంలోనే ఇది ఇల్లు తీసుకొని ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ అండి. మిగతా అంతా రెంటెడ్ హౌసెస్లో, ప్రతి రెంటెడ్ హౌస్లో మరి జరిగాయి. కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే జరిగిందండి. మొన్న నన్ను లాస్ట్ ఇయర్ డ్రగ్ కేసులో వెళ్ళేటప్పుడు కూడా నా అత్త మామ నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కించి వెళ్ళారు ఎయిర్పోర్ట్కి. ఇదే ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఇక్కడే తిన్నాము, ఇక్కడే పార్టీ చేసుకున్నాము, ఇక్కడే తాగాము. అంతా మేము డ్రింక్ చేస్తామండి. నేను చేస్తాను, మా డాడీ చేస్తాడు, మా అత్తమ్మ చేస్తారు, మా అంకుల్ కూడా చేస్తారు. అందరు కలిసి డ్రింక్ పార్టీలు చేసుకొని అంతా బాగానే ఉండే అప్పటి వరకు. ఓపెన్ థింగ్. ఇంత జరిగాక మేమేదో ఇది చేయమో అన్నది కూడా ఏం లేదు. వాళ్ళు కూడా డ్రింక్ చేస్తారు, ఆంటీ కూడా బియర్ సేవ్ చేస్తారు, అప్పటి వరకు మొత్తం సపోర్టింగ్ గా ఉన్న అత్తమామలు మరి ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని యాంటీగా చేసి మీకు వ్యతిరేకంగా ఉండడానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే మనిషి కావాలనుకున్నప్పుడేమో తప్పులు కూడా ఒప్పులైపోతాయి, మనిషి వద్దనుకున్నప్పుడు ఒప్పులు కూడా తప్పులుగా చూపించి వదిలించుకుంటారు అని అయితే నాకు అర్థమైంది. నేను మీకు ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మరి మీరు లీగల్ ఫైట్ ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? మరి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మరి అన్ని ఆధారాలు ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్కి మేము 80 lakhs వరకు ఇచ్చాము. అది డబ్బు పరంగా ఉండొచ్చు, కార్ పరంగా ఉండొచ్చు. మా దగ్గర కూడా స్విఫ్ట్ కార్లు ఇప్పుడు 2 ఉండేవి అండ్ ఒక ఇన్నోవా కార్ ఉండేది. అవి మేమే యూజ్ చేసుకునే వాళ్ళం. మరి రాజ్ తరుణ్ పేరు మీద అప్పుడేం లేవు కదా. రాజ్ తరుణ్ పేరు మీద ఫస్ట్ కార్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఏదొచ్చింది కూడా కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇల్లు పట్టుకొని ఇల్లు నా పేరు మీద ఉందంటే 8 కిరాయిలు మారాం. 8 కిరాయి ఇంటికి ఎవరెళ్ళి టూలెట్ బోర్డు చూశారు, ఎవరెళ్ళి ఇల్లు వెతికారు, ఎవరెళ్ళి సామాన్లు సర్దేవాళ్ళు, ఎవరెళ్ళి ఇంటి పని అంతా చేసుకునేవాళ్ళు. ఇదంతా డాక్యుమెంటేషన్. ఇల్లు అతని పేరు మీద ఉండొచ్చు, కోర్టు కన్సిడర్ చేస్తుంది కదా. సో మేము ప్రాపర్టీ పైన కూడా ఇదేసాము. అండ్ వీళ్ళు చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, పెళ్ళి అన్నది రిజిస్టర్ కాలేదు అంటున్నారు, కానీ 7 సంవత్సరాల తర్వాత లివ్-ఇన్ కూడా పెళ్లి కింద కన్సిడర్ చేస్తుంది. మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోవచ్చు, లివ్ ఇన్ టుగెదర్లో కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోవచ్చు అని కూడా మన చట్టంలోనే ఉంది. నేను ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ యాక్ట్ లేదు. సంవత్సరం అవుతుంది రాస్తారు వెళ్ళిపోయి. తినడానికి కూడా బేసిక్ దాంట్లో ఉంటూ, మేడ్ కూడా లేకుండా నేను మా తమ్ముడే మొత్తం పనులు చేసుకుంటూ 10 కుక్కలతో అలాగే బేసిక్లో బతుకుతున్నాము. మెయింటెనెన్స్ కట్టలేదు. మరి నా ఇల్లు అన్న రాస్తారు. ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నా సరే బేసిక్ మెయింటెనెన్స్ కట్టాలి కదండి. బేసిక్ మెయింటెనెన్స్ కట్టలేదు, పవర్ బిల్లు కట్టలేదు, ఏ బిల్స్ కట్టలేదు. నా ఇల్లు అని వచ్చి ఇప్పుడు గొడవ చేశారు. మేము అప్పు చేసి నా ఉన్న బంగారం కూడా పెట్టేసి నేను మెయింటెనెన్స్ కట్టుకున్నాను. నా ఇల్లు నన్ను బయటికి మెడ కట్టుకొని బయటికి పంపించారు. ఎంతవరకు అది కరెక్ట్? అంటే లావణ్యకి సపోర్ట్ ఇది లేదు అని నాకు నిజం తెలిసిన ప్రతి మనిషికి లావణ్య సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదొకటే చెప్తాను. సో నేను నార్కోటిక్స్ అంటారు. నేను పెట్టిన కేసెస్ హైదరాబాద్లో ఎంతమంది నార్కోటిక్స్ వాళ్ళని నేను పట్టించాను అని 1 సెకండ్ చూపిస్తాను. మీరు ఇప్పటికే రాజ్ తరుణ్ మీద కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు, మరికొన్ని ఆధారాలు కూడా బయట పెడతామంటున్నారు. అసలు ఏంటవి? రాజ్ తరుణ్కి నాకు మేము పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, తనకి పిల్లలు వద్దు అని అన్నప్పుడు మేము మెడికల్గా అబార్షన్కి వెళ్ళాము. మరి అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి నాకు బాడీలో ఆర్గన్ తీసేశారు. ఇప్పుడు తన ప్రాపర్టీ తనకి ఇచ్చేస్తాము, నా బాడీలో ఆర్గన్ నాకు ఇచ్చేస్తాడా? నేను అంతవరకు ఇప్పుడు ఫైట్ చేస్తాను. నన్ను ఎందుకు ముట్టుకున్నాడు? మన పేరెంట్స్ పర్మిషన్ తీసి ముట్టుకున్నాడా? నా మెడలో తాళి కట్టకుండా నన్ను ముట్టుకున్నాడంటే 376 పడుతుందా? 376కి అర్హుడు అవుతాడా రాజ్ తరుణ్ పేరెంట్స్ అవుతారా? 3 సంవత్సరాలు వాడుకున్నాడు, 3 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు అని చెప్తున్నాడే. 3 సంవత్సరాలు వాడుకున్న దానికి ఏమి విలువ కడతాడు? కూతుర్ని కానీ మాకు ఇస్తాడా? ఇవ్వమనండి. ఈ అన్ని ప్రశ్నలకి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కానీ రాజ్ తరుణ్ కానీ సమాధానం చెప్పాలి.
ఖచ్చితంగా 3 సంవత్సరాలు కానీ, ఒక్కసారి కానీ, 2 సార్లు కానీ, మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా, నీకు అమ్మాయి భార్య కాకుండా ఎందుకు ముట్టుకున్నావు? నీదని ముట్టుకున్నావా? ముట్టేసుకొని వాడేసుకొని ఈరోజు నీకు ఇంక అవసరం లేదు. ఆ రోజు నీకేమీ లేదు, లావణ్య కారు కావాలి, లావణ్య ఒళ్ళు కావాలి, అన్నీ కావాలి. ఈరోజు హీరోయిన్లు వచ్చారు, వెళ్ళిపోతున్నావు. సరే మనిషిగా వెళ్ళిపోయాం. బాధ్యతలు మేము నమ్ముకొని ఉన్నాం, డిపెండెంట్గా ఉన్నా, ఏ పని చేయనివ్వాలా. ఎంబీఏ చేసి వచ్చాను నేను సింగపూర్లో. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించిన కెరీర్ విషయంలో ఎంతో సపోర్ట్ చేసి ఇప్పుడు చాలా ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరో అయిపోయిండు, లావణ్య జీరో అయిపోయిండు. మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? లావణ్య ఎప్పటికీ జీరో అవ్వలేదండి. రాజ్ తరుణ్ హీరో అవ్వడానికి వెనకాల ఉన్నాను నేను. అంతే. నేను కెరియర్ పరంగా ఏమీ చేసుకోకుండా ఇన్కమ్ సోర్స్లో ఉన్నానేమో, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్కి, నా డిగ్నిటీకి నేను ఎప్పటికీ ఫైట్ చేస్తాను. దానికోసం నేను ఉంచున్నాను. ఒక్కదాన్ని నేను ఇంతమంది కలిసి పోరాడుతూ నన్ను తొక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా చట్టపరంగా వాళ్ళు వెళ్ళట్లేదు. అటాకులు చేస్తున్నారు, ఫిజికల్ అటాకులు చేస్తున్నారు. అది మీ అందరికీ కనిపిస్తుంది. ఇంకా మనం ఇన్సల్టింగ్గా మాట్లాడుకుంటూ ఈరోజు జీరోలు కూడా అవసరం లేదండి. మనుషులుగా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఆడవాళ్ళకో చట్టం, మగ చట్టం అనుకుంటూ డిస్క్రిమినేట్ కూడా చేయట్లేదు. మనుషులం మనం. అన్యాయం న్యాయంకి మాత్రమే చేస్తున్నాను. నాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఒక మగాడి విజయం వెనక ఆడది నవ్వుతేనే, ఆడ సంతోషం ఉంటేనే మగాడి విజయం ఇదవుతుంది. ఆడది ఇంట్లో ఏడిచిన రోజున ఏ మగాడి జీవితం బాగోదు. అది తల్లిదండ్రులకి కానీ, అత్తమామలకి కానీ, ఆడబడుచులకి కానీ. మగాడు తెచ్చుకున్న ఆడది నవ్వుతేనే, అది ఏడిచిన రోజున అతని జీవితంలో లవర్ సినిమా నుంచి నన్ను ఏడిపిస్తూ వచ్చాడండి. నేను ఎప్పుడైతే నవ్వుతా ఉన్నానో తన లైఫ్ అంతా బాగుంది. నన్ను ఎప్పుడైతే ఏడిపిస్తూ వచ్చాడో తన కెరీర్ అంతా పోయింది, డౌన్ఫాల్ అయింది. ఒక్కసారి నవ్వించి చూడు రాజ్, మళ్ళీ ఎలా హీరో అవుతావో చూడు. ఇది కాని రోజున నువ్వు ఎప్పుడు తప్పించుకుంటానే ఉంటావు. తప్పించుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కోర్టు పరంగా ఉంది. వాళ్ళు ఏమైనా కోర్టులో పిటిషన్ వేసేసి ఇల్లు స్వాధీనం చేసుకోవాలని చూసారా? పోనీ మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా ఉంటామని కోర్టు పరంగా వచ్చారా? వాళ్ళు కేసు పెట్టారు నా పైన, ఈ అమ్మాయి నుంచి ప్రాణహాని ఉందని. ప్రాణహాని ఉన్న అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రాపర్టీ కోసం. అంటే మీరు ప్రాపర్టీ కోసం వచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాపర్టీ మీది కాదు, లావణ్య ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసింది, అమ్మేసింది. మరి ఇప్పుడు ఏంటి అంటే వెళ్ళిపోతారా? అంటే వెళ్ళేటప్పుడు లావణ్యని తీసుకొని వెళ్తారా, ఇద్దరు వెళ్ళిపోతారా? రాజ్ తరుణ్ ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి కూడా మీరే కారణం అని చెప్తున్నారు. పూర్తిగా మీరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. రాజ్ తరుణ్కి వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ లావణ్య ఒంటరి పోరాటం ఇంకా ఎన్ని రోజులు? కోర్టు తీర్పిచ్చే వరకు ఒంటరి పోరాటం అండి. లేదా నేను కేసు కాంప్రమైజ్ అవుతే మనస్ఫూర్తిగా కేసు కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాను. కానీ శేఖర్ భాష, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వీళ్ళందరూ, ప్రీతి, ఉదయ్, మేఘన వీళ్ళందరూ ఒప్పందంతో ఉన్న దాంట్లోని రాజ్ని ఇప్పుడు లాక్ చేసేసారని నేను నమ్ముతున్నాను. అదే కనుక నిజమైతే రాజ్ కమ్ ఫార్వర్డ్, దేనికి భయపడకు, నేనే ఉన్నాను. అదే కనుక నిజమైతే నువ్వు ముందుకి రా. ఇల్లా ప్రాపర్టీ తొక్క తోటకూర కూడా కాదు, ఇవన్నీ సాల్వ్ చేసుకొని నేనే యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. బేసిక్గా నేను యూఎస్ వెళ్ళిపోవాలండి. మళ్ళీ అంత నా పైన ఏం లుక్అవుట్ నోటీస్ లేదు, నేనేం అన్ని క్రిమినల్ క్రైమ్ కూడా నేనేం చేయలేదు. హ్యాపీగా నా లైఫ్ నేను ఫార్వర్డ్ ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నాను. ఎక్కడ అవనిస్తున్నారు నన్ను? అబ్బాయి వెళ్తున్న కొద్దీ. అవును ఇదంతా జరిగింది. మీరు ఇంకా ప్రేమిస్తున్నాను చిన్ను అని చెప్పారు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి ఒంటరిగా వచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యి అన్ని విషయాలు క్లారిటీ ఇస్తే మీరు అంటే క్లియర్గా అంటే ఈ వివాదానికి పులి స్టాప్ పెడతారా? మరి అసలు గొడవే కాదండి, నార్మల్గా వచ్చి తను ఇంతకుముందు ఇంట్లో ఎలా అయితే ఉన్నాడో, నేను అమెరికా ఎలా అయితే వెళ్ళానో అలా వచ్చి ఉన్నా నాకు హ్యాపీ. లావణ్యతోనే వచ్చి సంసారం చేయు, ఖచ్చితంగా ఇదైతే ఉండవు. నాకు సమాధానం చెప్పు, టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీస్, యూ లివ్ యూర్ లైఫ్. నేను అదే కోరుకుంటాను. క్లోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు క్లోజర్ ఇవ్వలేదు, ఇస్తే హ్యాపీ. నాకు అసలు కేసు కూడా ఎందుకండి, నారాజ్ మీద నేను ఎందుకు కేసు పెట్టుకుంటాను? పగ వరకు వెళ్తుంది, పోరాటం వరకు వెళ్తుంది. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, నేను పోరాడుతున్నాను. అది లేని రోజున నాకు వద్దు. నేను మనస్ఫూర్తిగానే సారీ చెప్పాను. మొత్తం వివాదంలో మీ ఇద్దరికి వ్యక్తిగతమైన విభేదాలే కారణమా? ఇంకా ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటివరకు మీరు ప్రేమ, పెళ్లి విషయం మాట్లాడారు, కలిసి జీవించిన విషయం మాట్లాడారు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళారు. కానీ ఇప్పుడు క్లియర్గా ప్రాపర్టీ విషయంలో వాళ్ళేమో ఇల్లు కోసం వచ్చారంటున్నారు, మీరేమో ఈ ఇంటి కోసమే ఫైట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు? అంటే రాజ్ తరుణ్ ఇల్లు గృహప్రవేశం మేము 2021లోనో ఎప్పుడు చేసామండి. అంటే విచ్ మీన్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నాను నేను రాజ్ తరుణ్ జీవితంలో. రాజ్ తరుణ్ ఏమంటాడు, 2017లోనే విడిపోయామంటాడు కదా. మరి 2021లో నేను ఎందుకు వచ్చాను? ఇంటి కోసం వచ్చిన దాన్ని అయితే. పోనీ కిరాయి కోసం వచ్చానా? పోనీ నువ్వేమైనా ఎయిర్బిఎన్బిలో ఫ్లాట్ ఇచ్చావా నువ్వు? కాదు కదండి. ఇప్పుడు మొన్నటి వరకన్నా నా రాజన్ ఫైట్ చేసింది నేను, ఇప్పుడు ప్రాపర్టీ కోసం చేస్తున్నాను అని వాళ్ళు చెప్తే దీని గురించి డిస్కస్ చేయడం కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. అంత నేను కోరుకుంటేనే వచ్చిందండి. కారైనా ఇల్లైనా ఆడది మేనిఫెస్టేషన్